ఇది పాక్ దాడులను ముందే ఊహించి స్వర్ణ దేవాలయంలో తుపాకులట మోహరించామని ఏఎన్ఐ ఇంటర్వ్యూలో తెలిపిన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ సుమేర్ ఇవాన్ ఆ ఆలయ ప్రధాన పూజారి అందుకు అనుమతిచ్చారని వెల్లడి. ఇవాన్ వ్యాఖ్యలను ఖండించిన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ భారత్లోని పలు ప్రాంతాలపై దాడులకు పాక్ ప్రయత్నించిన వేళ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో ఆయుధాల మోహరింపునకు ఆలయ యాజమాన్యం అంగీకరించిందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు శత్రుదేశ డ్రోన్లు క్షిపణులను గుర్తించేందుకు వీలుగా తొలిసారి స్వర్ణ దేవాలయంలో విద్యుత్ దీపాలన్నీ ఆపివేసినట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల శత్రు డ్రోన్లను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం భారత సైన్యానికి సులువైందని వివరించారు. పాక్ మన ప్రజలను మన దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని మేము ముందే ఊహించాం. ఆ సమయంలో స్వర్ణ దేవాలయ ప్రధాన గ్రంథి అంటే ప్రధాన పూజారి మా తుపాకులను ఆలయంలో మోహరించడానికి అనుమతిచ్చారు. ఆలయానికి పొంచి ఉన్న ముప్పు గురించి మేము చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఆలయ యాజమాన్యం అర్థం చేసుకుంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నిత్యం వందలు వేలాది మంది సందర్శించే జాతీయ కట్టడాన్ని పరిరక్షించడం కోసం తుపాకులను మోహరించడానికి ఆమోదం తెలిపింది. దీంతో అక్కడ తుపాకులను మోహరించాం. అలాగే స్వర్ణ దేవాలయంలో ఎన్నో ఏళ్లుగా వెలుగుతున్న దీపాలను బహుశా తొలిసారి ఆపివేశారు. దీంతో మేము ఆ దిశగా వచ్చే శత్రు డ్రోన్లను స్పష్టంగా చూడగలిగామని ఆయన ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా వెల్లడించారు. పాకిస్తాన్లోని ఏ ప్రాంతంలోనైనా దాడి చేయగల సత్తా తమకు ఉందని, భారత్ పూర్తి స్థాయిలో దాడి చేస్తే కలుగులో దాక్కోవడం తప్ప పాక్కు మరో మార్గం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటిదేం లేదు. స్వర్ణ దేవాలయంలో తుపాకులను మోహరించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ సుమేర్ ఇవాన్ చెబుతున్న వీడియో క్లిప్ ఆన్లైన్లో వైరల్ అవుతున్నప్పటికీ ఆర్మీ దాన్ని కొట్టి పారేసింది. స్వర్ణ దేవాలయంలో ఎలాంటి తుపాకులను ఎయిర్ డిఫెన్స్ ఏడీ గన్స్ మోహరించలేదని ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్వర్ణ దేవాలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్ మోహరింపుకు సంబంధించి కొన్ని కథనాలు మీడియాలో వస్తున్నాయి. కానీ శ్రీ దర్బార్ సాహిబ్ అమృత్సర్ అంటే స్వర్ణ దేవాలయంలో ఏడీ తుపాకులు కానీ మరే ఇతర ఆయుధాలను కానీ మోహరించలేదని స్పష్టం చేస్తున్నాయని ఆ ప్రకటనలో తేల్చి చెప్పింది. గోల్డెన్ టెంపుల్ ప్రధాన పూజారి సింగ్ సాహిబ్ జ్ఞాని రఘ్బీర్ సింగ్ సైతం తుపాకుల మోహరింపు కథనాలను కొట్టిపారేశారు. భారత సైన్యం సంప్రదింపుల గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఆ సమయంలో నేను సెలవులో ఉన్నా, వేరే దేశానికి వెళ్తున్నా. దీనిపై లోతైన విచారణ జరగాలి. దీని వెనుక భారత సైన్యం అసలు ఉద్దేశం ఏంటో తెలియాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆలయ అదనపు ప్రధాన పూజారి జ్ఞాని అమర్జిత్ సింగ్ కూడా ఆలయంలో ఆయుధాల మోహరింపుకు అనుమతిచ్చామనడం అసత్యమని అన్నారు. అధికారుల ఆదేశాల మేరకు బ్లాక్అవుట్ సమయంలో ఆలయం బయట పైభాగంలో ఉన్న దీపాలను ఆర్పేశామని, లోపలి భాగంలో తప్పనిసరిగా దీపాలు వెలుగుతూ ఉండాల్సిన చోట అలాగే ఉంచామని వెల్లడించారు. స్వర్ణ దేవాలయ పవిత్రను అయితే ఆ స్వర్ణ దేవాలయం సంబంధించినటువంటి దాంట్లో తుపాకులు అవన్నీ కూడా పట్టుకపోనివ్వరు. కానీ దాంట్లో మేము ఆయుధాలు తీసుకుపోయాం. అంతేకాకుండా శత్రువు సంబంధించినటువంటి డ్రోన్లను గుర్తించేందుకు ఆలయం లోపల బయట ఉన్నటువంటి విద్యుత్ దీపాలను సైతం కూడా మేము ఆర్పేసినామని చెప్పేసి ఆయన చెప్పడం. ఇదంతా కూడా ఇప్పుడు ఎవరు డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ నిన్న ఆయన మాట్లాడినటువంటి మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అది కొట్టిపారేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళంతా. లేదు జరిగిందని ఆయన అంటారు. పాకిస్తాన్లో ఎక్కడైనా దాడి చేయగలం, దాక్కోవాలని అనుకుంటే కలుగు వెతుక్కోవాల్సిందేనన్న సుమేర్ ఇవాన్. ఆ దేశం మొత్తాన్ని కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయని ఎయిర్ డిఫెన్స్ డీజీ చెప్తా ఉన్నాడు. ఒక పక్కన మరి పాకిస్తాన్లో ఎక్కడైనా దాడి చేయగలటువంటి సత్తా ఉంది, మన దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. కానీ మొన్నటి జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొంత వెనక్కి తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే శాంతిగా ఉండాలన్నటువంటి ఒక ప్రయత్నంతో పాటు అక్కడ ఉగ్రవాదులను మట్టుపెట్టడమే లక్ష్యంగా జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్. కాబట్టి దానిపైన పాకిస్తాన్ పైన యుద్ధం కనుక ప్రకటించినట్టు ఏంటంటే ఈ పాటికి అసలు పాకిస్తాన్ పటం అనేది కనపడకపోవు, పటంలోనే ఆ దేశం సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనపడకపోయేది. సో పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడైనా సరే దాడి చేయగల సామర్థ్యం ఇండియాకు ఉందని ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్హా అన్నారు. మన ఆయుధాల నుంచి తప్పించుకోవాలంటే వారు ఏదైనా కలుగు వెతుక్కోవాల్సిందేనని అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన ఆర్మీ హెడ్ క్వార్టర్ను రావల్పిండి నుంచి వేరే ప్రాంతానికి మార్చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డి కున్హా స్పందించారు. పాక్ భూభాగంలో ప్రతి ఏరియాను కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయని చెప్పి, మన దాంట్లో ఉన్నటువంటి పావులొంతు లేదు వాళ్ళ దగ్గర, పాకిస్తాన్ దగ్గర పావులొంతు ఆయుధాలు లేవు. మనం దాడి చేయాలన్నదంటే అది తట్టుకున్నటువంటి వ్యవహారం కూడా ఉండదు. సో మొత్తానికైతే మాత్రం పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టేందుకు మన దగ్గర అన్ని
ఆయుధాలు ఉన్నాయనేటువంటి ఒక స్టేట్మెంట్ని అయితే సుమేర్ ఇవ్వాలని అయితే ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు ఒక ప్రధానమైనటువంటి వార్త ఇదే.